హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఇంట్లో ఈజీగా టేస్టీగా సింపుల్గా ఆలు 65 ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే వితిన్ 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సైడ్ డిష్కి అయితే చాలా బాగుంటుంది. ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే ఆలు 65. ఎలా చేయాలో కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక పెద్ద ఆలుగడ్డని మనం డబ్బా షేప్ లాగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న డబ్బా షేప్ ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. ఇందులోకి మనం ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా కారం, ధనియాల పొడి, అలాగే మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి కొద్దిగంత పసుపు వేసుకొని, అలాగే ఇందులోకి 2 చెంచాల మైదా పిండి, అలాగే 2 చెంచాల బియ్యపిండి వేసుకోండి. బియ్యపిండి లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా వేసేసుకోవచ్చు. బియ్యపిండి వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ పిండి మొత్తం ఈ పిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ ఆలుగడ్డ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు కలిపేసుకున్న తర్వాత ఇందులోంచి ఆలుగడ్డ పీసెస్లోంచి వాటర్ అనేది బయటికి రావడం మొదలవుతుంది. ఆ తర్వాతనే మనం కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకోవాలి. చూపిస్తాను మీకు అంటే ఏ కన్సిస్టెన్సీలో వస్తుందో. ఇలా బాగా కలుపుతున్నప్పుడు ఆలుకి మొత్తం పిండి మొత్తం పట్టేసుకున్నప్పుడు మనకు కొద్దిగా పచ్చిగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు. చూసారా, ఇలా అంత బంగాళదుంప ముక్కలకి పట్టేసి అలాగా కలిపేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ చేతిలోకి తీసుకోవాలి. కొద్దిగా అంటే కొద్దిగానే తీసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసేస్తే ఈ పిండి అంతా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ కలపండి. కొద్దిగా గట్టిగానే ఉండాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. చూసారా, కొన్నే వాటర్ వేసాను నేను కూడా. ఇలా వేసేసి బాగా కలిపేసుకోవాలి. మళ్ళీ ఒకసారి పిండి మొత్తం గట్టిగా అంటే కొద్దిగంతా ముక్కలకి పట్టేసుకునేలాగా అయిపోవాలి. చూడండి, ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకు కరెక్ట్ టెక్స్చర్ వచ్చినట్టు. చూడండి, బంగాళదుంపకి బాగా పట్టింది కదా. ఒక 5 మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకుంటే కొద్దిగంతా గట్టిగా అవుతుంది. అప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పక్కకు పెట్టేసిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసేసుకొని ఇందులోకి మనం చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం ఒక్కొక్క పీస్గా వేసుకోవాలి. ఒక్కొక్క పీస్గా వేసుకుంటే ఏమవుతుందంటే అవి అతకపోవు. ఒకసారి దగ్గరగా వేసేస్తే అంతా అతకపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఒక్కొక్కటిగా అన్ని బంగాళదుంపలు వేసేసుకొని స్లిమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి. స్లిమ్లో పెట్టి కాల్చుకుంటేనే ఇవి బాగా లోపల దాకా ఫ్రై అవుతాయి. అప్పుడే చాలా బాగుంటుంది. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. మనం బంగాళదుంప ముక్కల్ని కట్ చేసుకుంటాం కదా. కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీటిలో వేసుకోవాలండి. ఉప్పు నీటిలో వేసుకుంటే కొద్దిగా బంగాళదుంపకి కొద్దిగంతా ఉప్పు పట్టినట్టుగా ఉంటుంది. అప్పుడు బంగాళదుంప స్వీట్గా ఉండకుండా మనం ఫ్రై చేశాక లోపల కొద్దిగా టేస్ట్ అనేది వస్తుంది. అందులో ఉప్పు వేసేసుకోవాలి. వాటర్లో ఉప్పు వేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఈ బంగాళదుంపలన్నిటిని నాననివ్వాలి. ఆ తర్వాతే మనం చేసుకున్న మసాలాలన్నీ వేసేసుకొని పిండి అంతా వేసేసుకొని
కలిపేసుకోవాలి. అప్పుడైతేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్గా 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు, అలాగే సైడ్ డిష్ లాగా కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ బాగా రెడ్ కలర్లో అయ్యాక తీసేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా అవ్వాలి. ఇలా అయితే పర్ఫెక్ట్గా అయినట్టు. ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇందులోకి వేయించుకున్న కరివేపాకు, అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మధ్య మధ్యలో తగులుతూ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే మరికొంతమందికి వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. చూడండి, ఇప్పుడు మీకు బంగాళదుంప ఎలా ఉందో తీసి చూపిస్తాను. చూసారా, లోపల మెత్తగా, బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. ఇలా ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే ఇలా వీడియో వచ్చింది. ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందని చెప్పేసి ట్రై చేశాను. చాలా బాగా ఉంది. మీరు కూడా చేసుకోండి. ఇందులోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటిది అంటే సాంబార్ వేసుకొని తింటే మాత్రం దీనికి సాటి ఏది ఉండదండి. అంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి పిల్లలకి ఇలా చేసి పెట్టండి, వాళ్ళైతే చాలా ఆనందంగా తింటారు. అంత బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. వీడియోని 1కి 2 సార్లు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.